సార్ మా పార్టీ మీద మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రెస్ మీట్ ఏం కదా సార్ మీకు చెప్తున్నాం మేము వచ్చే కంప్లైంట్ అదే సార్ ఫోటో తీసుకోండి ఏదంటే బయట మాట్లాడతాం సార్ మాట్లాడతాం ఏబిఎన్ రాధాకృష్ణ మీద కేసు కట్టాలి సార్ సార్ ప్రెస్ మీట్ అన్ని బయట తెచ్చుకుంటాం ఖచ్చితంగా అట్టే తెచ్చుకుంటాం సార్ దాని గురించి ఆల్రెడీ నెల్లూరు వేదపల్లిలో కూడా ఇచ్చారు ఎక్కడ ఇస్తున్నారు అక్కడ ఏ ప్రొసీజర్ చేస్తున్నారు ఆ ప్రొసీజర్ ఇస్తాను డెఫినెట్ రోజున ఏబిఎన్లో వచ్చినటువంటి వార్తా ప్రసారాలని మీరందరూ గమనించడం జరిగింది. దాని మీద ఈరోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఆ కార్యక్రమం చేసిన వారి సిబ్బంది పైన తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ తీసుకుని అన్ని పోలీస్ స్టేషన్లో మాదిరిగానే మీకు కూడా అక్నాలజ్మెంట్ ఇస్తాము, ఒక్కసారి నేను పై అధికారులను కనుక్కొని అక్నాలజ్మెంట్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే అక్నాలజ్మెంట్ ఇచ్చేదానికి మళ్ళీ పై అధికారులను కనుక్కోవడం ఏంది? ఈరోజు తప్పు చేశారని నిస్సిగ్గుగా అందరికీ తెలుస్తా ఉన్నా ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ చూపిస్తూ ఒక నేరస్తుడికి కొమ్ము కాసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఎండగడుతూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత హేయమైన మాటలు మాట్లాడాడో మీరందరూ కూడా చూశారు. ఈరోజు భారతదేశం అంటే ఒక విలువలు కట్టుబాటులో ఉన్న దేశం మంది. ఆ దేశంలో భార్య పిల్లలు దీనికంతా కూడా ఒక సంస్కారవంతమైన దేశం మంది. అటువంటిది భార్యలు కాదంటారు, భార్యలను చెల్లెలు అంటారు, రకరకాల మాటలతో ఎంత నీచంగా ఏబిఎన్లో ఆయన ప్రోగ్రాం పేరు వేరే ఉంది, ఆ పేరు తీసి దానికి చిలక పలుకులు అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు, నువ్వు చేసేటువంటి బ్రోకరిజం, నువ్వు ఏ విధంగా ఎదిగావో నీ పుట్టు పూర్వతాలు మొత్తం ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మీద విషం కక్కుతూనే ఉన్నావు. అయినా మేము ఎక్కడికి భయపడి పారిపోతామనో మీ చంద్రబాబు నాయుడికి కొమ్ము కోసేదానికి నువ్వు ఎన్నైనా కాసుకో, కానీ మాట్లాడే ముందర ఒక సభ్యత సంస్కారం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆ సభ్యత సంస్కారం నువ్వు మర్చిన రోజు మాకు కూడా నోరుంది.
మేము నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం మాకు చేతకాని పని కాదు, అదేమి మాకు తెలియని విద్య కాదు. మేము మాట్లాడడం మాకు అదేమి పెద్ద బ్రహ్మ విద్యం కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని నువ్వు చేయాల్సిన ఒక మీడియా ప్రతినిధి అయ్యండి నలుగురికి ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి లుచ్చా రాజకీయాలకి చంద్రబాబు నాయుడికి నువ్వు పట్టం కడుతున్న విధానానికి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గం తరఫున ఖండిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్కి కూడా రసీదు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.